9 సంవత్సరాలలో తాను చేసిన అభివృద్ధి మరోసారి గెలిపిస్తుందని భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మరోసారి తనను గెలిపిస్తే ఐటీ హబ్ తీసుకొచ్చి భువనగిరిని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా అని అన్నారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్న బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రచార శైలి ఎలా జరుగుతుంది, గెలుపోవడంలో ఎలా ఉండబోతున్నాయి వారిని అడిగి తెలుస్తున్నాం. ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బాగా జరుగుతుంది. ప్రజలు గ్రామ నీరాజనం పడతారు. 100% గెలుస్తాం. గెలుపు అనేది తథ్యం. మెజార్టీ పైన మా ఆలోచన. ఈ 9 సంవత్సరాల్లో మీరు భువనగిరికి ఏం చేశారంటే ఏం చెప్తారు? ఎలాంటి ఈ 9 సంవత్సరాలు గతంలో గ్రామాలన్నీ కూడా ఎక్కడ మట్టి రోడ్డు, మొత్తం ఓపెన్ డ్రైన్లు, రోడ్స్ కూడా గ్రామాల రోడ్స్ బాగాలేకుండే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాం. శ్మశాన వాటికలు కానీ, డంప్ యార్డులు కానీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పటికే 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు. ఈసారి ఖచ్చితంగా ఎగరేస్తామనేసి ప్రత్యర్థి పార్టీ చెప్తుంది. ఏం చెప్తారు? అది ఎప్పటికీ ఆ కళ నెరవేరదు. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది. గతం 2 సార్లు చూపెట్టినాం, మళ్ళీ 3వసారి కూడా చూపిస్తాం. గతం కంటే ఎక్కువ మేట వచ్చి ప్రతిస్తారు. ఇప్పటికే 9 ఏళ్ళలో అభివృద్ధి చేస్తా అంటారు. మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఈరోజు మన ముఖ్యమంత్రి మొన్ననే సభ జరిగింది. ఆ రోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పినంటే భువనగిరి కాన్స్టిట్యున్సీని ఐటీ హబ్గా తీర్చిదిద్దామని చెప్పిండు. దాన్ని కంపల్సరీ తీసుకుంటాం. అలాగే మెట్రో, హైదరాబాద్లో మెట్రో ట్రైన్ బీబీని దాకా వస్తుంది. బీబీనా నుంచి భువనగిరి దాకా తీసుకోగలిగితే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందిందో భువనగిరి కాన్స్టిట్యున్సీ కూడా అట్లా అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి. దానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నా కానీ భువనగిరి అభివృద్ధి చెందలేదు అనేది అంటున్నారు. వాస్తవం 100% చూస్తే తెలుసు అభివృద్ధి అయిందా కదా. గతంలో 2014లో భువనగిరి పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి చూసిన వారు తెలుసు. చాలామంది నాకే చెప్తుంటారు, మా వాళ్ళకి వారిని చూసిన చెప్తారు, ఇది భువనగిరి అయినా ఎంత బాగా అయింది అంటారు వచ్చిన వాళ్ళంతా. ఇంకా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి కంటిన్యూ అభివృద్ధి నడుస్తుంది. ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఇక్కడ నెగిటివ్ ఉంది. ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఇటు బీజేపీ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి కానీ చెప్తారు. 9 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేదు అనేది అది కల్లారా అవుపడుతుంది. అభివృద్ధి అనేది కాన్స్టిట్యున్సీలలో కానీ, టౌన్లో మున్సిపాలిటీలో కానీ ప్రతి ఒక్కరి ఇంటి ముందు పోయేటప్పుడు అవుపడుతుంది. పని చేసింది చేయలేదు. 100% అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరగలేకపోతే ఎందుకు వచ్చాడు? మరి ఆ పార్టీకి వచ్చింది ఎందుకు వచ్చి వెళ్ళిపోయాను? ఇప్పుడు ఏదో నోరు ఉంది కానీ మాట్లాడుతున్నాను కానీ. కాబట్టి 100% అభివృద్ధి జరిగింది. దానికి రేపు తీర్పు చూపిస్తారు కదా. ఎట్లా చూస్తున్నారు? ఆ పార్టీ నుంచి మీ పార్టీకి వచ్చాడు, కేవలం 2 నెలలే ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఎట్లా చూస్తారు? అంటే నిలకడలేని మనిషి. అసలు ఎందుకు వచ్చినా ఆయనకు తెలియదు, ఎందుకు పోయినా ఆయనకు తెలియదు. నిలకడలేని మనిషి ఈరోజు ఏదేదో ప్రలాపిస్తుంది. అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ మొన్న ఏదో ఆయన ఫేస్బుక్లో పెట్టుకుంటూ ఏదో శాండ్ ఏదో 30% ఏదో స్కామ్ చేశాను. అసలు మా కాన్షియస్లో శాండే లేదు. అంటే సెమీ క్రాక్ అనవసరం వేస్ట్ అనే గురించి మాట్లాడు. అంటే ప్రచారంకి వెళ్తున్నారు, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఇంకా 9 ఏళ్ళు మీలే ఉన్నారు ఎమ్మెల్యేగా, ఇంకా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మీ అసలు మేజర్గా వచ్చాయంటే దళిత బంధు అందరికి కావాలనేది మేజర్. ఎందుకంటే కొంతమందికి రావడంతో దళిత సోదరులంతా ఇబ్బంది అవుతుంది. 10 లక్షల రూపాయలు పక్కలోకి వచ్చే వరకు వాళ్ళకి రాకపోయే వరకు తర్వాత వస్తుంటే కూడా ఏ పరిస్థితి ఒకటి చాలా ఇబ్బంది ఉన్నది. బీసీ బంధు అంటే అందరికి ఇస్తారు, గృహలక్ష్మి అందరికి ఇస్తాం. కానీ ఒక దళిత బంధు ఒకటి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా కూడా బాధ అనిపిస్తుంది కూడా. ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి మా అందరికి కావాలనే ఆలోచన ఉంటుంది. దాన్ని ఏ రకంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి అందరికి దళిత బంధు రకంగా చూస్తాం. గెలుపోవటంలో ఎలా ఉండబోతున్నారు? మీరు ఖచ్చితంగా గెలుస్తారా? ఎంత మెజార్టీతో గెలుస్తారు? 100% గెలుపు మీద డోకా లేదు. మెజార్టీ పైన ఆలోచన తప్ప గెలుపు డోకా లేదు. 100% గెలుస్తాం. మీకు ఓటేస్తే ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారు రానున్న 5 ఏళ్ళు? ఈసారి 100% మన ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఒక హైదరాబాద్లో కాలనీ కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా ముందు చేస్తాం. ఐటీ హబ్గా చేయాలనే ఆలోచన, దానికి శ్రీకారం చుడతాం. మెట్రో ట్రైన్ కూడా బీబీనగర్ వచ్చినట్టుగా ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నాం. మెట్రో రావడం ద్వారా ఇక్కడ చేసి హైదరాబాద్ పోవడం, హైదరాబాద్ ఇక్కడ రావడం ద్వారా అభివృద్ధి బాగా జరుగుతుంది. దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తానికి ఇది ఖచ్చితంగా గెలుపు మాత్రం సాధ్యం. కాకపోతే మెజార్టీ ఎంత అనేది తేలాల్సిందనేసి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అమర్తో విక్రమ్.